పొద్దున్న లేవగానే ఏం చేస్తామండి మనం? రోజు యూజువల్గా మనం చేసే పొద్దున్న లేవగానే మనం చేసే పని ఏమిటి? తక్కువ మన మొహం చూసుకుంటామండి ఎలా ఉందో, రైట్? ఆ తర్వాత ఈవేళ నేను ఏం చేయాలి అని ఆలోచన ప్రారంభిస్తూ ఉండే ఆవేళ మనం ఎక్కడ సంపాదించాలి, ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ బుద్ధిమంతుడు అది చేయడు. లేవగానే మొట్టమొదటి భగవంతుడిని స్మరించుకుని థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ఎందుకనంటే నిద్రలో ఉంటేప్పుడు ఆయన గుండె ఆపేయలేదు కనుక. ఎంతోమంది కేసులు మాకు తెలుసునండి. పడుకున్నవాడు చక్కగా రాత్రిపూట అందరితోటి హై కబుర్లు కలాపాలు చెప్పుకొని పడుకొని నిద్రపోయి సుఖంగా పొద్దున మరి లేవలేదండి. అలాంటి వాళ్ళు చాలామంది మాకు తెలుసు. ఈ సిచ్యువేషన్ అందరికీ కామనిజం అండి. దిస్ మే హ్యాపెన్ టు ఎనీబడి ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద లైఫ్ టైమ్, బట్ it didn't happen to us. We woke up normally in the morning. Be grateful to God. God helped you in waking up in the morning. ఏమండి, ఆయన లోపల ఉంటే నైనా లే అని లేపాడు మనకి. మళ్ళీ మెలకు వచ్చింది. ఎస్, నీ ఫైల్స్ అన్ని ఓపెన్ చేసుకో అన్నాడు. మళ్ళీ పాత ఫైల్స్ అన్నీ మనకి జ్ఞాపకం వచ్చాయి. జీవితం ప్రారంభం చేసాం మనం. లోపలుండేవాడి యొక్క అనుగ్రహం నీ మీద ప్రసరించింది కనుక నీకు మళ్ళీ తెల్లవారుగానే మెలకు వచ్చింది. శ్వాస తిరిగి నీకు మళ్ళీ ప్రారంభమైంది. నిద్రపోతున్నప్పుడు కూడా ఆగకుండా సాగింది. ఇప్పుడు మనకి మెలకుగా ఉన్నప్పుడైతే గాలి తీసుకోవాలి, వదలాలి, తెలియకుండానే తీసుకుంటున్నాం అనుకోండి. మరి మీరు పాప అంత కష్టపడి అలసిపోయాం కదా అని రాత్రి నిద్రపోతే మరి ముక్కు కూడా గాలి పీల్చి వదిలి అలసిపోయి అది కూడా నేను కూడా 5 నిమిషాలు పడుకుంటాను సార్ అని పడుకోవచ్చు కదండి. అతను పడుకుంటే ఇంతే సంగతులు. ఇంక పడుకుంటే ఇంక చెప్పేది ఉంది, మనం ఉంటే కదా మళ్ళీ ఎవరైనా చెప్పడానికి మనకి. కానీ అది పడుకోకుండా చేసేవాడు ఒకడున్నాడు వెనకాతల, అందుకోసం అది పనిచేస్తుంది. ఇది మీకు చెప్పడం కోసం చెప్తాను. అది పనిచేస్తుంది చెప్పడం ఏం అక్కర్లేదు, అది మీకే తెలుసు. పని చేయించేవాడు ఒకడు మీ వెనకాతలు ఉన్నాడు, అది మనకి జ్ఞాపకం ఉండాలి. ఆ వెనక ఉన్నవాడే మన కృతజ్ఞతని ఎదురు చూడకుండా, మన లోపాలన్నిటిని పట్టించుకోకుండా, మన పాపాలన్నిటిని కూడా హరింప చేయడమే తన కర్తవ్యం అనుకుంటూ మనతో పాటు ఈ మురికి కూపంలో పడి తను కూడా ఉంటూ మనకి హెల్ప్ చేస్తున్నాడండి. ఆయన పేరు హరి. ప్రొద్దున లేవగానే ఒక 7 సార్లు హరి 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 అనుకోవయా. ఇది మాకు ప్రహ్లాదుడు చెప్పాడండి. దానికి